ఊహించిన దెబ్బ తగిలితే ఒకలా ఉంటుంది, ఊహించని విధంగా తగిలితే రెట్టింపు కంగారు మొదలవుతుంది. అటు ఇటుగా ఇప్పుడు అమెరికా పరిస్థితి అదే. సుంకాల యుద్ధం పీక్స్ కు చేరిన వేళ యుఎస్ ను టైం చూసి దెబ్బ కొట్టింది చైనా. ప్రపంచాన్ని నడిపిస్తున్న, ప్రపంచం నడిచేందుకు కారణమవుతున్న ఖనిజాలపై నిషేధం విధించింది. అమెరికాకు మైండ్ బ్లాంక్ షాక్ తగిలినట్లేనా? అసలు ఆ ఖనిజాలను బ్యాన్ చేస్తే అమెరికాకు ఇంత టెన్షన్ ఎందుకు? ట్రంప్ నెక్స్ట్ ఎలా ఉండబోయే అవకాశం ఉంది? టైం చూసి పెద్దన్నను దెబ్బేసిన చైనా, కీలక ఖనిజాల ఎగుమతి నిలిపివేత, టారిఫ్ వార్ వేళ డ్రాగన్ కంట్రీ ఎత్తుగడ, చైనా దెబ్బకు అమెరికా మైండ్ బ్లాంక్. అమెరికాకు ఇంతలా ఎందుకు కంగారు? చైనాకు కౌంటర్గా ట్రంప్ రియాక్షన్ ఏంటి? అమెరికా చైనా వాణిజ్య యుద్ధం పీక్స్కు చేరింది. నువ్వు 1 అంటే నేను 100 అంటా అన్నట్లుగా రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతోంది. చైనా వస్తువులపై అమెరికా 145% సుంకం విధించగా డ్రాగన్ కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అగ్రరాజ్యం వస్తువులపై 125% టారిఫ్ విధించింది. ఇప్పుడు ట్రంప్నకు మైండ్ బ్లాంక్ అయ్యేలా అమెరికాకు ఝలకిస్తూ చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. టైం చూసి పెద్దన్నను పెద్ద దెబ్బతీసింది డ్రాగన్ కంట్రీ. అరుదైన ఖనిజాలు, అత్యంత ముఖ్యమైన లోహాలు, పర్మనెంట్ మ్యాగ్నెట్ల ఎగుమతులను అమెరికాకు నిలిపేసింది. ఈ ఎగుమతులపై కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు చైనాలోని పోర్ట్ల నుంచి మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపేస్తున్నట్టు తెలిపింది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇథ్రియం, డైస్పోరియం, లుటేటియం లాంటివి నిలిపివేసిన జాబితాలో ఉన్నాయి. అమెరికా ఈ ఖనిజాలను 72% పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా నిషేధంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ పరిశ్రమలపై తీవ్రంగా ప్రభావం పడడం ఖాయం. ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగానే కీలక విడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్ ఎప్పట్నుంచో హెచ్చరిస్తోంది. చైనా తీసుకున్న చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాదు, అన్ని దేశాలపై ఉండనుంది. కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్ లో తనకున్న శక్తిని చైనా ఆయుధంగా వాడుతోంది. దీంతో పాటు ఎక్స్పోర్ట్ లైసెన్సులను పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ లాంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం డ్రాగన్ కంట్రీ మీదే ఆధారపడుతున్నాయి. అమెరికాలోని రక్షణ రంగంతో పాటు పలు ఇతర పరిశ్రమలకు చైనా నుంచి జరుగుతున్న దిగుమతులే కీలక ఆధారం. ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజాలు, లోహాల్లో దాదాపు 90% చైనానే తయారు చేస్తుంది. వీటిలో 17 మూలకాలను రక్షణ, ఎలక్ట్రిక్ వెహికల్, ఇంధన, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో వాడతారు. అమెరికా కొన్నేళ్లుగా చైనా దిగుమతులపై విపరీతంగా ఆధారపడుతున్న కీలక విభాగాల సంఖ్య గత 25 ఏళ్లలో అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం 532 రకాల కీలక ఉత్పత్తి విభాగాల విషయంలో అగ్రరాజ్యానికి చైనా దిగుమతులే దిక్కు. ఇకటు చైనా ప్రధానంగా అమెరికా ఉత్పత్తులపై ఆధారపడ్డ విభాగాల సంఖ్య మాత్రం సగానికి సగం తగ్గిపోయింది. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, గ్యాసోలిన్తో నడిచే కార్ల తయారీలో చైనా నుంచి దిగుమతయ్యే లోహాలు కీలకమైనవి. జెట్ ఇంజన్లు, లేజర్లు, కార్ హెడ్లైట్లు, కొన్ని స్పార్క్ ప్లగ్లు, కెపాసిటర్ల తయారీలోనూ చైనా నిషేధం విధించిన లోహాలు చాలా అవసరం. ఈ మినరల్స్, రేర్ మినరల్స్, అరుదైన ఖనిజాలు ఇంకో దేశంలో లేవు. అందువల్ల ఈ గ్రిప్ అమెరికా మీద పెట్టారంటే ఇది చాలా సీరియస్ యుద్ధం. అమెరికా కూడా చాలా వరకు తొందరపడిపోతుంది. ఇది చెప్పపోయినా అమెరికాకి వాళ్ళ మైండ్ వెనకాల ఉండేది చైనా ఈ బ్యాన్ చేసింది కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా ఈ ఒప్పందానికి వచ్చి చైనాతో ముందరికి వెళ్ళాలని అమెరికన్ కంపెనీస్ కూడా ఆలోచిస్తుంది. అమెరికాను చైనా దెబ్బ మీద దెబ్బ తీస్తోంది. అరుదైన ఖనిజాలు, మ్యాగ్నెట్ ఎగుమతులు నిలిపేయడమే కాదు, బోయింగ్ నుంచి ఎలాంటి డెలివరీలు తీసుకువద్దని స్వదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది. వైమానిక రంగంలో వినియోగించే విడిభాగాలను అమెరికా నుంచి కొనుగోళ్లు చేయవద్దని సూచించింది. ఈ నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ కూడా
చైనా సంస్థలకు భారంగా మారనుంది. ఇప్పటికే బోయింగ్ నుంచి విమానాలను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకునే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇదంతా ఎలా ఉన్నా చైనా నిర్ణయంతో అమెరికా ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవే ఖనిజాల కోసం యుక్రెయిన్ మీద ఒత్తిడి తెస్తున్న ట్రంప్ సక్సెస్ కాలేకపోతున్నారు. ఇప్పుడు చైనా కూడా బ్యాన్ విధించడంతో ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది. ఖనిజాల విషయంలో చైనా నుంచి ఇలాంటి ప్రమాదం ఉంటుందని గ్రహించిన ట్రంప్ యుక్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఆ దేశం తగ్గడం లేదు. డ్రాగన్ ముందు ట్రంప్ నెగ్గడం లేదు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? అమెరికా ఏం చేయబోతోంది? అసలు చైనా విధించిన నిషేధంతో ప్రపంచ దేశాల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది? చైనా నిర్ణయం ఇండియాకు మంచి అవకాశంలా మారబోతుందా? వాచ్ దిస్. స్కాండియం, వైట్రియం, లాంథనం, సేరియం, ప్రెసిడోనియం, నియోడైమియం, ప్రొమేథియం, సెమారియం, యూరోపియం, గ్యాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, హోల్మియం, ఎర్బియం, థోలియం, లుటెటియం లాంటివి అరుదైన ఖనిజాల లిస్టులోకి వస్తాయి. అయితే వీటి సరఫరాలో చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా దానికి చెక్ పెట్టేందుకు ట్రంప్ ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాయం అడ్డుపెట్టుకుని యుక్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే జెలెన్స్కీ దానికి అంగీకరించలేదు. ఈలోపు ఆ ఖనిజాలపై చైనా నిషేధం విధించింది. ప్రపంచంలో కీలకంగా భావించే 30 ఖనిజాల్లో 21 యుక్రెయిన్లో ఉన్నాయి. ప్రస్తుతం యుక్రెయిన్లో 1,90,00,000 టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన లిథియం నిల్వలు కూడా యుక్రెయిన్లో ఉన్నాయి. ఆ మధ్య జెలెన్స్కీ మీద ఒత్తిడి తెచ్చింది అందుకే. అయితే ఇప్పుడు చైనా బ్యాన్ విధించడంతో ట్రంప్ నిర్ణయం ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలతో పాటు రాకెట్లు, స్పేస్ వెహికల్ చాలా వాటిలో ఈ ఖనిజాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనా బ్యాన్తో వాటిపై ఎఫెక్ట్ పడడం ఖాయం. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా విధించిన నిషేధం ప్రభావం అగ్రరాజ్యానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో ఒకే ఒక్క రేర్ ఎర్త్స్ గని ఉంది. దీంతో సరఫరా కోసం చైనాపైనే అధికంగా ఆధారపడుతోంది యుఎస్. టెస్లా, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు చైనా రేర్ ఎర్త్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీంతో ధరల రూపంలోనో ఇంకేదో కారణమో ఆ ప్రోడక్ట్స్ వాడుతున్న దేశాల్లోనూ ఎఫెక్ట్ తప్పదు. అయితే చైనా విధించిన బ్యాన్ భారత్కు అవకాశాలు క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖనిజాల వెలికితీతపై అమెరికా, ఇండియా కొద్ది రోజులుగా పనిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు చైనా చర్యతో అది స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటాయని, కొత్త వాణిజ్యం స్టార్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఏమైనా చైనా నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంబంధాలలో కీలక మలుపుగా మారడం ఖాయం.